ఇక్కడే శాస్త్రులు లేదా లిపికారుల పాత్ర చాలా కీలకం. అంటే కాపీ చేసేవాళ్ళు. ఒక రకంగా అంతే. వీళ్ళు దైవ గ్రంథాలకు నకళ్ళు రాయడాన్నే జీవితకాలపు పనిగా పెట్టుకున్న నిపుణులు. కొన్నిసార్లు ఒకరు బిగ్గరగా చదువుతుంటే చాలామంది శాస్త్రులు ఒకేసారి కూర్చుని నకళ్ళు రాసేవారు. ఒక నిమిషం, ఒకేసారి చాలామంది రాయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం కూడా పెరుగుతుంది కదా. ఒకరి తప్పును అందరూ కాపీ చేసే ప్రమాదం లేదా? ఆ ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేసేవాళ్లు. అయినా కూడా ఈ నిరంతర ప్రక్రియ వల్లే ఆ గ్రంథాలు మన వరకు చేరాయి. ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. నిజమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా దొరికిన వేలాది వ్రాతప్రతులను పోల్చి చూసి అసలు ప్రతులు ఎలా ఉండేవో కనుక్కోవడం పండితులకు ఒక పెద్ద సవాలు. అంత పురాతనమైన వ్రాతప్రతులు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత ప్రాచీనమైనవి యెరూషలేం, లండన్, ప్యారిస్, న్యూయార్క్ లాంటి నగరాల్లోని మ్యూజియంలు, గ్రంథాలయాల్లో చాలా భద్రంగా ఉన్నాయి. అద్భుతం. మొత్తానికి తరతరాలుగా చెప్పుకున్న కథల నుండి మొదలై పాపిరస్ చుట్టల మీదకెక్కి శాస్త్రుల చేతిలో నకళ్లుగా మారి చివరికి ప్రపంచంలోని మ్యూజియంలకు చేరిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. అవును. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఏమిటది? శతాబ్దాల పాటు మానవ చేతులతో, మానవ తప్పిదాలతో, బహుశా వారి సొంత వ్యాఖ్యానాలతో నకలు చేయబడిన ఈ గ్రంథంలో అసలు మూల గ్రంథానికి మన చేతిలో ఉన్న గ్రంథానికి మధ్య ఏమైనా సూక్ష్మమైన తేడాలుంటి ఉండవచ్చా? ఒకవేళ ఉంటే ఆ మార్పులు దాని అసలర్థాన్ని ఎంతవరకు ప్రభావితం చేసుంటాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.